అలా 5 అవతారాలను వివరించినటువంటి స్వామి తరువాత మళ్ళీ తిరిగి తనతో ఒక్కొక్క గోపికను కలుపుకుంటూ నిన్నటి వరకు 10 మంది గోపికలను నిద్రలేపింది. ఆ 10 మంది గోపికలు కూడా 10 మంది ఆళ్వార్లకు సమానము అని మనం ముందు జరిగినటువంటి నిన్నటి వరకు జరిగిన పాఠశాలలో చెప్పుకున్నాం. అలా నిన్నటి వరకు 10 మందిని చేర్చుకోగానే ఆ గోష్ఠి అంతా కూడా ఈమెని పరిపూర్ణం చెందింది, అంతా పూర్తయింది. ఆ 10 మందిని మాత్రమే నిద్ర లేవలేదు 5 లక్షల మంది గోపికల్లో. కాబట్టి ఆ 10 మందిని నిత్యం కూడా ఒక్కొక్కరి చొప్పున 10 రోజులు 10 మంది గోపికల రూపంలో ఉన్నటువంటి 10 మంది ఆళ్వార్లు అంటే ఆచార్యులు అని అర్థం. ఆ ఆచార్యులను ఒక్కొక్క గోపికను కూడా లేపి తమ గోష్ఠిలో చేర్చుకొని అందరూ కూడా నందగోపుని ఇంటికి వెళ్ళారు. కృష్ణుడు ఎక్కడుంటాడు? రేపల్లలో తన తండ్రి అయినటువంటి నందగోపుని ఇంటిలో ఉన్నాడు. అప్పుడు కృష్ణుణ్ణి పొందడానికే కదా ఈ గోదామ్మవారు ఈ వ్రతాన్ని చేపట్టింది. కాబట్టి కృష్ణుణ్ణి పొందాలంటే ముందుగా వెళ్ళి ఆయనను కీర్తించాలి. కాబట్టి అందరూ కలిసి ఆయన ఇంటికి ముందరికి వెళ్ళారట. వెళ్ళి నాయిగానాయి నింద్ర నందగోపనుడయ్య కోయిల్ కాపానే కొడితోరం తోరణ వాసల్ కాపానే మణికదమన్ తాల్తిరవాయ్ ఆయర్ క్షీరమినో ముక్కు అరై పరై మాయన్ మణివన్నన్ నిన్నలే వాయి నిరైందాన్ తూయో మాయి బంధన తుహిలిడం పాడువాన్ వాయాల్ మున్నమున్నం మాట్లాడే అమ్మ నీ నేష కథం నీక్ ఎలోరింబాబా ఎంతో కీర్తిస్తున్నారు. అయితే ఇక్కడ కీర్తించేది ఎవరిని? నందగోపన్న కాదు. ఎవరిని? కృష్ణున్న కాదు. ఆ కృష్ణుని నివసించే నంద భవనంలో ఇంటి ముందు కాపలగా ఉండే ద్వారపాలకులను మనం నిన్న ఉత్తర ద్వార దర్శనంలో ఏం చేసుకున్నాం? ఆ ముందు 2 గదలు పట్టుకొని రెడీగా నిలబడ్డారు సెక్యూరిటీ గార్డ్స్. ఎవరికి సెక్యూరిటీ గార్డ్స్? భగవంతుని ఆ గృహానికి. అలాగే శ్రీ వైకుంఠంలో కూడా ఉండే ఆ ద్వారాలకన్నిటికీ కూడా 4 ద్వారాలకు చండ ప్రచండ భద్ర సుభద్ర జయ విదయ ధాత్ర విధాత్ర అనే నామాలతో ఈ 8 మంది కూడా కాపల కాస్తూ ఉంటారట వైకుంఠ ద్వారాలను. ఇంకా ఆ మహావిష్ణు అనుగ్రహం దొరకాలన్నా దర్శనం దొరకాలన్నా ఒకటి కాదు 4 లేయర్ సెక్యూరిటీ దాటాలి. ఈ 4 లేయర్ సెక్యూరిటీలో వీళ్ళు పర్మిట్ చేస్తేనే మనం లోపలికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇక్కడ కూడా ఈ నందగోప గృహాన్ని యాదవ కులానికి అంతటికీ కూడా నాయకుడు ఈ నందగోపుడు. కాబట్టి అతని ఇంటి ముందు కూడా చాలా గట్టిగానే సెక్యూరిటీ ఉంది. వాళ్ళు చాలా చక్కగా బలిష్టంగా ఉన్నారట వారిద్దరు కూడా. నాయిగానింద్ర నందగోపనుడయ కోయిల్ కాపానే అంటున్నారు. దాన్ని నందగోప భవనం అని అనట్లేదు, కోయిల్ అంటున్నారు. ఎందుకంటున్నారు? అక్కడ సాక్షాత్తుగా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి దాన్ని ఆలయం అంటున్నారు వారిద్దరు కూడా. వచ్చిన గోష్ఠి అంతా కూడా అందరూ కలిసి వెళ్ళి ఆ కృష్ణుడు నివసించే ఈ నందగోప ఆలయాన్ని కోయిల్ కాపానే కాపాడేవారా కొడితోండ్రం తోరణ వాసల్ కాపానే మణి కదవంతాల్ తిరువాయ్ చక్కని మనులతో కూడి ఉన్న దృఢమైన గట్టిగా బిగించి ఉన్న ఈ తలుపులను తెరవండయ్యా. కోయిల్ కాపానే కొడితోండ్రం తోరణ వాసల్ కాపానే మణి కదవంతాల్ తిరువాయ్ ఆయర్ క్షీరమినో ముక్కు అరై పరై మాయన్ మణివన్నన్. పరై అనే వాయిద్యాన్ని ఇస్తానని ఏం చేస్తాడు? మాయావి అయిన కృష్ణుడు మాకు ఎప్పుడో మాటిచ్చాడు, కానీ ఇంతవరకు మాకు దర్శనం దొరకట్లేదు. మా గోష్ఠి పూర్తయితే కానీ ఇవ్వనని చెప్పాడు. అందరూ కలిసి రండి అని చెప్పాడు. వస్తే మీకు పరై అనే వాయిద్యాన్ని మీకు అప్పచెప్తాను. కాబట్టి మీరు దాన్ని చక్కగా ఊదుతూ పాడుతూ నృత్యం చేసి చక్కని ఆనందాన్ని పొందవచ్చు మీరు అనే విషయాన్ని చెప్పాడు. అలా చెప్పి ఇప్పుడు లోపడున్నాడు. స్వామిని కలవడానికి మమ్మల్ని పర్మిట్ చేయండి అని ఇక్కడ అమ్మవారి గోష్ఠి పూర్వకంగా అక్కడ అడుగుతూ ఉన్నారు.
తూయో మాయివంద తుహిరిడప్పాడువాన్. చక్కగా మేమందరం కూడా శుచిగా మార్గశిర స్నానాన్ని ఆచరించాము, శుచిర్భూతులమై మేమందరం కూడా ఇక్కడికి వచ్చామయ్యా. నీవు నిద్రపోనట్లు పాడుటకు నోటితో ముందుగా పాడుతూ ఉన్నాము. కాబట్టి మేము అడగగానే మీరు కాదంటారేమో, మేము స్వామి దర్శనం ఇయ్యమంటారేమో, అది కూడా ముందే చెప్తున్నారు. మీరు మొట్టమొదటిగా మేము ఉదయమే అందరం కూడా స్నానం చేసి వచ్చి నిలబడ్డాం, మీరు పొరపాటున కాదంటారేమో, అలా అనకండి. కాబట్టి అందరం కూడా శుద్ధంగా మార్గశిర స్నానాన్ని ఆచరించి అందరితో కలిసి కష్టపడి ఇక్కడికి వచ్చాం పొద్దున్నే లేచి. కాబట్టి మీరు కాదనకుండా తలుపు తెరిచి చక్కగా మాకు ఆ స్వామి దర్శనాన్ని ప్రసాదించండి అని చెప్పేసి ఈ నేషన కలగం నీకు ఏలోరి బాబాయ్ దృఢమైన తలుపులను తెరిచి ఆ స్వామి అనుగ్రహాన్ని దర్శన భాగ్యాన్ని మాకు కలిగించండి అంటూ ఈ విశేష పాశనంలో అమ్మవారి తరపుగా కోరుతూ ఉంది. అయితే మనం అనుకుంటాం ఆలయాల్లో చక్కగా స్వామిని ఆశ్రయించి ఉండడానికి, స్వామిని ఆశ్రయించాలంటే ముందుగా ఎవరిని ఆశ్రయించాలని మనం చెప్పుకున్నాం, ఒక ఆచార్యుని ద్వారా స్వామిని ఆశ్రయించాలి. ఇక్కడ ఆచార్యుడుగా ఉన్నవాడెవరు అంటే మనందరికీ ఆచార్య రూపంలో ఉన్నవారు గోదా అమ్మవారు. అక్కడ కృష్ణుని వైపుగా నందగోపుని ఆచార్యునిగా సంబోధిస్తూ ఉన్నాడు. ఆ ఆచార్యుని ఇంటిని రక్షించే ద్వారపాలకులు అతని యొక్క శిష్యులు. ఎవరైనా స్వామివారు ఉన్నారనుకోండి, వారి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? వారికంటే కింద ఉన్నటువంటి ఆంతరంగికులు ఎవరైతే ఉంటారో వారిని ప్రసన్నం చేసుకుంటే మనకు దర్శనం లభిస్తుంది. అలాగే ఆనాడు చక్కగా నందగోపుని ద్వారపాలకులందరినీ కూడా ఇలాగే ప్రసన్నం చేసుకుంటే కానీ శిష్యుల ద్వారా ఆచార్యుని ద్వారా భగవంతుని పొందాలనేటువంటి మార్గాన్ని దీని ద్వారా సూచిస్తూ ఉంది. అయితే చక్కగా ఆనాడు ఆచార్య సంబంధం కలిగి శ్రీ రాముడు కూడా మనం ఆనాడు సీతమ్మ వారికి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏషా సాదృశ్యతే సీత రాజధాని పితుర్మమ. రాముడిని కూడా మనం సాక్షాత్తుగా భగవంతునిగానే భావిస్తాం కదా. కానీ అయోధ్య నగరాన్ని చూపిస్తూ ఆయన ఇది నా రాజ్యము అని చెప్పలేదట. ఏమని చెప్పాడు? ఏషా సాదృశ్యతే సీత రాజధాని పితుర్మమ. మా తండ్రి గారి యొక్క రాజధాని అయిన అయోధ్య నగరాన్ని చూడు అంటూ చెప్తూ ఉన్నాడు రాముడు. అంటే అక్కడ తన తండ్రి గారికి ఇచ్చే గౌరవము, భగవంతుడైనప్పటికీ కూడా తాను ఈ రూపాన్ని తీసుకున్నప్పుడు తన తండ్రిగా వ్యవహరింపబడేటువంటి వారికి, అంటే ఆచార్యుడి ద్వారా మాత్రమే భగవంతుడు వ్యక్తీకరింపబడతారు. ఆచార్యుడు అనేవాడు చెప్పేవాడు లేడనుకోండి, భగవంతుడి గురించి మనకు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి భగవంతుడు కూడా ఆచార్యుణ్ణి ఆశ్రయించిన వాడిని అనుగ్రహిస్తాడు అనేది దీంట్లో ఉండే తాత్పర్యం ఇది. కాబట్టి ఆచార్యుని ద్వారా వెళ్ళే మార్గాన్నే ఉత్తమమైన మార్గం. మిగతా ఈ మార్గాలే అన్ని అటు వెళ్ళే మార్గాలే, కానీ బెస్ట్ రూట్ అనేది ఒకటి ఉంటుంది కదా ప్రతిదానికి. ఇది బెస్ట్ రూట్ అన్నట్టు మనందరికీ కూడా అనుగ్రహాన్ని పొందడానికి బెస్ట్ రూట్ ఏంటయ్యా అంటే చక్కగా ఆచార్యుని ఆశ్రయించి ఆచార్యుని ద్వారా భగవంతుని గుణగణాలను తెలుసుకొని, భగవంతుని కీర్తిని తెలుసుకొని, స్వామి మంచి లక్షణాలను తెలుసుకొని మనం స్వామిని ఆశ్రయించాలి. ఆయన ఆచార్యుడు ఏం చేస్తారు? భగవంతుని ఎలా ఆరాధించాలో చెప్తాడు, ఏ నియమాలతో ఆచరించాలో చెప్తాడు, ఏ విధంగా ఆచరించి ఏ విధంగా భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామో చెప్తాడు. కాబట్టి వీటన్నిటి ద్వారా అందుకనే అన్నాడు కృష్ణుడు కూడా నందగోపనుడయ్యా అంటూ నందగోపుని కుమారుడా అంటూ కీర్తించారు. అలాంటి విశేషమైనటువంటి శ్రీకృష్ణ దర్శనానికి మొట్టమొదటిగా వెళ్ళినటువంటి పాసురం ఈ విశేషమైనటువంటి పాసురం. ఈ విశేష పాసురం ద్వారా ఆచార్య అనుగ్రహము, తర్వాత పరమాత్మ దర్శనం మనకు కలగాలి అని చెప్పేసి నిన్ననే విశేషంగా వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఆ ద్వారాలు జరగానే ఇక్కడ మన పాసురంలో కూడా కృష్ణుని లేపుతూ చక్కగా పాడుతూ
నీ ఇంటి తలుపులు కూడా తెలిసి నీ దర్శనాన్ని మాకు ప్రసాదించు అని మనం ఈ పాసురాల్లో భాగంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. గోదా అమ్మవారి గోష్ఠి సాక్షిగా ఆల్వార్ అనుగ్రహము, ఆచార్య అనుగ్రహము, తత్ఫలితంగా భగవద్ అనుగ్రహం మనందరికీ కూడా కలగాలని కోరుకుందాం, తరిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీం సస్యశాలినీ. దేశోऽयं శోభరితా బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. కావేరీ వర్తదా కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీ చ వర్ధతాం. చక్కగా తలుపులు తెరిచి ఆ స్వామికి అమ్మవారి తరఫున మనందరం కూడా ఈ విశేష పాశురాన్ని అనుసరించి